యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28 నుంచి 30 వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 28 నుంచి 30 వచనం వరకు చదువుదాం. Isaiah 40 verse 28. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుంచి 31 వరకు. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక తొర్రిల్లుదురు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఆయన అడుగుతున్న ప్రాముఖ్యమైన మాట 28వ వచనంలో, హ్యావ్ యు నాట్ నోన్ అండ్ హ్యావ్ యు నాట్ హర్డ్ ది ఎవర్లాస్టింగ్ గాడ్ ద లార్డ్ ద క్రియేటర్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ నైదర్ ఫెయింట్స్ నార్ ఈజ్ వీరీ హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ అన్సర్చబుల్. ప్రాముఖ్యుడు చెప్తున్న ప్రాముఖ్యం అంటే, నువ్వు వినలేదా అడుగుతున్నాడు దేవుడు, మనల్ని అడుగుతున్నాడు. హ్యావ్ యు నాట్ నోన్, మీకు తెలీదా? నీకు తెలియలేదా అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనకి దేవుని వాక్యం మనకు తెలియలేదా? ఎప్పటి నుంచి వింటున్నాం మనం దేవుని మాటని? ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. నువ్వు వినలేదా? ఇప్పుడు దేవుని మాట వినలేదా? నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తుందో మీకు తెలీదా? దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయో మీకు తెలీదా? దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయో మీకు తెలీదా? దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయో మీకు తెలీదా అని అడుగుతున్నాడు. హ్యావ్ యు నాట్ నోన్, మీకు తెలీదా అని అడుగుతున్నాడు ఆయన. హ్యావ్ యు నాట్ నోన్ హిజ్ వర్డ్, ఆయన మాట మీకు తెలీదా? మీకు తెలుసు కదా, దేవుని మాట మీకు తెలుసు కదా. కాబట్టి దేవుని మాటని గట్టిగా పట్టుకోవాలని మీకు ఆలోచన ఉంది. కాబట్టి మీరు ఆ మాటని గట్టిగా పట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు సెకండ్ నీవు వినలేదా. రెండో మాట ఏంటంటే, యు నో ద వర్డ్. ఫస్ట్ నీ మాట దేవుని మాట నీకు తెలుసు. రెండోది ఏంటంటే, దేవుని యొక్క మాట మీకు వినలేదా అంటున్నాడంటే, హ్యావ్ యు నాట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిగా దేవుని మాటను వినలేదా. రెండోదిగా ఏమంటున్నాడంటే, దేవుని మాట నువ్వు అర్థం చేసుకోలేదా. దేవుని మాట వినడం మాత్రమే కాదు, కానీ దేవుని మాట మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటను వింటామో, దేవుని యొక్క మాటను ఎప్పుడైతే మనకి అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకి దేవుని ఉద్దేశాలు ఏంటో మనకి స్పష్టంగా తెలుస్తాయి. అందుకే అంటున్నాడు మరి యెషయా గ్రంథంలో, హ్యావ్ యు నాట్ నోన్, హ్యావ్ యు నాట్ హర్డ్. చెప్తున్నానంటే, ది ఎవర్లాస్టింగ్ గాడ్ ద లార్డ్. చదవండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. మరొకసారి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మారినటువంటి దేవుడు, ఎప్పుడు కూడా మారినటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఇప్పటి నుంచి మొదలుకొని ఇంకెప్పటి వరకు చూసినా సరే, లేకపోతే ఈరోజు మొదలుకొని ఇంకేదైనా వరకు చూసుకున్నా సరే, ఈ సంవత్సరం మొదలుకొని ఇంకే సంవత్సరం వరకు చూసినా సరే, ఆయన ఎప్పుడూ మారలేదు. కాబట్టి మరొకసారి ఆయన మాట గొప్పది. అందుకే అంటున్నాడు ఆయన, హీఈస్ అన్చేంజబుల్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా మారనటువంటి దేవుడు. మనం ఎందుకు నమ్మాలి దేవుణ్ణి? మనం ఎందుకు ఆయన మీద ఆధారపడాలి? ఎందుకు మన నమ్మకం ఉంచాలి అంటే ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన మారలేదు. కాబట్టి హీఈస్ అన్చేంజబుల్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా మారలేదు. నీ పట్ల ఒక మాట, ఇంకో మాట కాదు, అట్లా కాదు. కానీ ఆయన ఎవరి పట్ల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో, ఆ ఉద్దేశాలని, ఆ ప్రణాళికని వారి జీవితంలో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని పక్షపాతంగా చూసే దేవుడు కాదు. ఆయన ఎక్కువ వారిని, తక్కువ వారిని, డబ్బున్న వారిని, డబ్బు లేని వారిని ఆ విధంగా చూసే దేవుడు కాదు. ఆయన ఒకటే రీతిగా అందరినీ ఒకటే రీతిగా చూస్తున్న దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, హిస్ పర్పసెస్, ఆయన ఉద్దేశాలు ఎప్పటికీ ఎఫెక్ట్ కావు, అవి ఎప్పుడు కూడా మారిపోవు అంటున్నాడు. ఎందుకు మనం నమ్మాలి దేవుణ్ణి? ఎందుకు నమ్మాలి అంటే ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారో అవి తప్పకుండా మన జీవితంలో నెరవేర్పు జరుగుతాయి. దేవుడు నీ పట్ల ఏదైతే ప్రణాళిక జరిగించి ఉన్నాడో ఆ ప్రణాళికను తప్పకుండా మన జీవితంలో జరిగిస్తానని చెప్పి దేవుని యొక్క మాట తెలియజేస్తుందండి.
అందుకని ఏం చెప్తున్నాడంటే రిమూవ్ దట్ అన్బిలీఫ్ ఇన్ యూ. మీ లైఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్బిలీఫ్ నీకున్న అపనమ్మకం మీరు తొలగించమని చెప్తున్నాడు దేవుడు. మనకి అనేక సార్లు మనకు వచ్చేటువంటి మాట ఏంటంటే, మనల్ని ఇబ్బంది పెట్టే మాట ఏంటంటే మనకి అపనమ్మకం కలుగుతుంది. చూద్దాం మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము వర్స్ 13. మార్కు సువార్త 8వ అధ్యాయము. వారిని విడిచి మరల దోణ ఎక్కి అద్దరికి పోయెను. చదవండి నెక్స్ట్. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడునని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకునిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకునరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. చదువు. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయం 13 వచ్చిన చూసినట్లయితే, వారిని విడిచి మరల దోణికి అద్దరికి పోయాను. దేవుడు ఆ దరికి వెళ్ళాడు, ఏదో పని మీద వెళ్ళాడు, ఏదో ఉద్దేశంతో వెళ్ళాడు, ఏదో ప్రణాళికలతో వెళ్ళాడు, ఎవరి జీవితాన్ని మార్చడానికి వెళ్ళాడు. ఎవరి జీవితాన్ని మార్చి వారిని దేవుళ్ళలోకి తీసుకొద్దామని మరి అక్కడికి వెళ్ళినప్పుడు డిసైపుల్స్, ఆయన శిష్యులు ఏం చేశారంటే, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయినా. అంటే వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకు అక్కడున్నటువంటి రొట్టె గురించి వారు ఆలోచిస్తున్నారు. అంటే ఈ రొట్టె ఒకటే ఉంది కదా, మనం ఇంతమంది ఉన్నాం కదా, మన ఇంతమందికి సరిపోద్దా అని లెక్కేస్తున్నారు అన్నమాట. అందుకే అంటున్నాడు ఆయన, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయినా. అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, చదవచ్చు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడునని. అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాట చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండి గూర్చియు హేరోదు పులిసిన పిండి గూర్చియు జాగ్రత్త పడడానికి వారిని హెచ్చరించారు. అంతేకాని మీరు రొట్టెలు మర్చిపోయారు కాబట్టి మనకి రాత్రి మనకు భోజనం లేదు, మన పని అంతే ఇంకా అని చెప్పి దేవుడు అనలేదు. దేవుడు ప్రాముఖ్యం ఆలోచించాడంటే, అందుకే అంటున్నాడు ఆయన, వారు తమ రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకోండి. వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారు ఏమంటే, మన దగ్గర రొట్టెలు లేవు కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడేమో అని అనుకున్నారు. అంటే వాళ్ళు దేవుని యొక్క మాటను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుని మాట వినడం మాత్రమే కాదు కానీ దే హ్యావ్ టు అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకోవాలి దేవుని మాట మనకేం చెప్తున్నాడు అని. దేవుని మాటను అర్థం చేసుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన చూచుకునే పరిచయాల పులిసిన పిండి గురించి హేరోదు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడడానికి వారిని హెచ్చరింపుగా, వారు తమ యొక్క రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొని వారు అనుకున్నారు ఏంటంటే, మన దగ్గర రొట్టెలు లేవు కాబట్టి అంటున్నాడు ప్రభు, కాబట్టి మనము రొట్టెలు తీసుకురావాలి ఏ విధంగా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడు అంటున్నారు ప్రభు చెప్పిన మాట 1:17లో, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొని అడుగుతున్నాడు. మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు అంతకుముందు మీరు చూడలేదా? నేను 5,000 మందికి నేను పంచినటువంటి రొట్టెలు మీరు చూడలేదా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే వన్స్ అగైన్ గాడ్ రిమైండ్స్, మన జ్ఞాపకం చేస్తుంటాడు అనమాట. మనకు ఇంతకుముందు చేసినటువంటి దేవుని కార్యం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మన లైఫ్లో మనం పరిస్థితిని బట్టి మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. అంటే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, నేను ఎలా 5,000 మందికి ఎలా పంచాను, ఏ విధంగా వాళ్ళకి సమకూర్చాను అని ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మీకు జ్ఞాపకం వస్తే అప్పుడు నేను ఎంత గొప్పవాడినో ఎంత శక్తిమంతుడినో మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వారు 17లో, యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు థింకింగ్, మన ఆలోచన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే మనం బాగా ఆలోచించి మన ఆలోచన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువ మన ఆలోచన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి మన ఆలోచనలన్నీ కూడా. అందుకే మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. దేవుని మాట మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మనం ఆలోచన చేయాలి, దేవుని మాట ఆలోచన చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని మాట వింటూ ఉండాలి, దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఇంతకుముందు దేవుడు మన జీవితంలో ఏం జరిగించాడు, ఇంతకుముందు దేవుడు ఏ విధంగా కదిలాడు, దేవుడు ఏ విధంగా కార్యం జరిగించాడు, ఏ విధంగా నన్ను ఆ పరిస్థితి నుంచి ఎలా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, ఏ విధంగా నన్ను ఈ పరిస్థితిలో ఏ విధంగా నన్ను లేవనెత్తాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా అప్పుడు దేవుని గొప్పతనం మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. అది యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు, ఇంకా మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా అని అంటున్నారు. మీరు ఇంకా గ్రహించలేదా, వినలేదా? హ్యావ్ యు నాట్ అండర్స్టూడ్, హ్యావ్ యు నాట్ నోన్ హిస్ వర్డ్, ఆయన మాట మీకు తెలియదా? హ్యావ్ యు నాట్ అండర్స్టూడ్ హిస్ వర్డ్, ఆయన మాటను మీరు జ్ఞాపకం చేసుకోలేదా, మీరు ఆలోచన చేసుకోలేదా అని చెప్పి మరొకసారి దేవుడు తన మాటని మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. హ్యావ్ యు నాట్ నోన్, హ్యావ్ యు నాట్ హర్డ్ ది ఎవర్లాస్టింగ్ గాడ్ ద లార్డ్, ద క్రియేటర్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుడా అసాధ్యము. ఆయన ఏమంటున్నాడంటే 28వ వచనంలోనే, హ్యావ్ యు నాట్ నోన్, హ్యావ్ యు నాట్ హర్డ్ ది ఎవర్లాస్టింగ్ గాడ్ ద లార్డ్, ద క్రియేటర్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, నైదర్ ఫెయింట్స్ నార్ వియరీ. ఆయన ఎప్పుడు కూడా ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. అందుకే అంటున్నాడు ఆయన జ్ఞానము శోధించటం మనకు అసాధ్యమైనది అంటున్నాడు. కాబట్టి మనము దేవుడు ఎలా ఉంటాడో, ఎలా జరిగిస్తాడు, మరి ఇవన్నీ కాదు. మనం ఆలోచించే విషయం ఏంటంటే దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు నా జీవితంలో ఏం జరిగించబోతున్నాడు, అలా ఆలోచించడం ద్వారా మనము దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకోవడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే యోహాను సువార్త చూద్దాం, 14వ అధ్యాయం 6-9 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6-9 వచనాలు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. అక్కడ ప్రాముఖ్యంగా చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మీరు ఆయన ఎరిగి ఉన్నట్లయితే, ఇఫ్ యు నోన్ హిజ్ వర్డ్, యూ కెన్ అండర్స్టాండ్ హిజ్ వర్డ్, ఆయన మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవ. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఆయన ఏమంటున్నాడంటే 7వ వచనంలో, ఇఫ్ యు హ్యాడ్ నోన్ మీ, మీరు ఒకసారి నన్ను తెలుసుకొని ఉంటే, మీరు నిజంగా నన్ను తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీరు నా మాటను వింటారు. చాలామంది దేవుని మాట వినేవాళ్ళు వింటూ ఉంటారు, చాలాసార్లు అక్కడ మాట వినడం మర్చిపోతూ ఉంటారు. కానీ అది కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యు హ్యాడ్ నోన్ మీ, యూ వుడ్ హ్యావ్ నోన్ మై ఫాదర్ ఆల్సో, ఫ్రమ్ నౌ ఆన్ యూ నో హిమ్ అండ్ హ్యావ్ సీన్ హిమ్. చదవం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆయన ఏంటంటే ఆయన సజీవుడైనటువంటి సర్వశక్తుడైన దేవుడు ఆయన. కాబట్టి మరొకసారి అండి, ఇఫ్ యు నోన్ మీ, అని మీరు నన్ను తెలుసుకున్నట్లయితే మీరు తప్పకుండా నా తండ్రిని మీరు తెలుసుకుంటారు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, మొదటగా ఆ తండ్రిని తెలుసుకోవాలంటే మనము ముందుగా యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ కుమారుని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన కుమారుని తెలుసుకుంటామో అప్పుడు మనం తండ్రిని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మనం తండ్రిని తెలుసుకుంటే ఏమవుతుందంటే మనము ఇంకా గొప్ప విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటున్నాడు, నీవు ఒకవేళ కనుక తెలుసుకున్నట్లయితే, ఇఫ్ యూ హ్యావ్ నోన్ మీ, యూ వుడ్ నో ద ఫాదర్ ఆల్సో. నీవు నన్ను తెలుసుకున్నట్లయితే తప్పకుండా నా తండ్రి మీరు తెలుసుకుంటారు. అక్కడ చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది. ఏంటంటే ఆయన నేను నన్ను తెలుసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా మీరు నా తండ్రిని తెలుసుకుంటారంటున్నారు. ఎందుకు తండ్రిని తెలుసుకున్నారంటే, దేవుడు తండ్రి దగ్గరికి వెళ్తే ఇంకా అనేక విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తారు మనకి. అంటే మనము ఇఫ్ యు నోన్ ద జీసస్, మనం యేసు ప్రభువుని తెలిస్తే ఆయన భూమి మీద ఆయన నివసిస్తున్నాడు కాబట్టి మనకు కనబడుతుంది. భూమి మీద ఆయన ఏం చేయగలడో మనం చూస్తున్నాం. అదే మనం తండ్రిని తెలుసుకున్నట్లయితే మనం ఇంకా లోపలికి వెళ్తాం. మనము ఇంకా దేవుని గొప్ప కార్యాలను, దేవుని ఉద్దేశాలను మనం జీవితంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు, నీవు కనుక యేసు ప్రభువుని తెలుసుకున్నట్లయితే దెన్ యూ విల్ నో ద ఫాదర్. అంటే అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ యేసు ప్రభువుని తెలుసుకోవడం ద్వారా ఈ లోక సంబంధ విషయాలన్నీ మనం తెలుసుకుంటాము. అంత మాత్రం కాదు, కానీ ఇప్పుడు నీవు తండ్రిని తెలుసుకున్నట్లయితే ఇంకా లోతైన విషయాలు నీవు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే అంటున్నాను, నువ్వు తండ్రిని తెలుసుకోవాలి. మొదటిగా నువ్వు నన్ను తెలుసుకోవాలి, ఆ తర్వాత నీవు నా తండ్రిని కూడా తెలుసుకోవాలి. నా తండ్రిని తెలుసుకుంటే దేవుడు దాచిపెట్టినటువంటి గొప్ప సంగతులను, ఆశ్చర్య విషయాలు అన్నిటి కూడా నీవు తెలుసుకుంటావని చెప్పి దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుందండి. అందుకే అంటున్నాడు, చదవమ్మా. మీరు నన్ను ఎరిగి ఉంటే, చదువు, నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. అక్కడ ప్రాముఖ్యంగా అర్థం ఏంటంటే, అక్కడ దేవుడు నన్ను తెలుసుకుంటే
మీరు నా తండ్రి కూడా మీరు తెలుసుకుంటారు. అంటే మీరు నన్ను తెలుసుకున్నట్లయితే అప్పుడు నువ్వు తండ్రిని తెలుసుకుంటారు. అంటే మీ గొప్ప విషయాలు, లోతైన విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకే మనం కొంతమంది దైవజనులు చూసినప్పుడు చాలా లోతైన విషయాలు మనతో మాట్లాడుతుంటారు మనం చూస్తాం. అది ఎలా తెలుస్తుంది అంత అంటే వాళ్ళు తండ్రిని తెలుసుకున్నారు కాబట్టి, ఆ తండ్రి దగ్గర వచ్చేటువంటి లోతైన విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి అందుకే అంటున్నాడు, ఇఫ్ యూ హ్యాడ్ నోన్ మీ, మీరు నన్ను తెలుసుకున్నట్లయితే మీరు నా తండ్రి కూడా మీరు తెలుసుకుంటారని చెప్తాను. అక్కడ ప్రాముఖ్యంగా అర్థము అది చెప్తాను అనమాట. యు హ్యావ్ నోన్ మీ, చదవండి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. అయితే అక్కడ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏం అడుగుతున్నాడంటే, ఆయన ఫిలిప్ అనే వ్యక్తి, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఈయన వదిలేసి మరి పక్కన తండ్రి కాదు, నువ్వు కాదు, నాకు తండ్రిని తెలిసి చూపించని చెప్తున్నాను. అంటే ఐ వాంట్ టు నో దట్ డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు. కానీ నీవు యేసుప్రభుని తెలుసుకుంటేనే అసలు ద్వారం తెరవబడుతుంది. అసలు ఆయన ద్వారం తెరవబడకపోతే అసలు నీకేం తెలియదు కదా. అందుకే డోర్ ఇస్ ఓపెన్ అండ్ డోర్, మీకు ద్వారం తెరవబడి ఉంటుంది. ఆయన తెలిస్తేనే అప్పుడు నీకు లోతైన విషయాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువు నెక్స్ట్ 9 verse 9. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి ఆయన నివసిస్తున్నాడు కాబట్టి, ఇఫ్ యూ హ్యావ్ నోన్ ద ఫాదర్ జీసస్, నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నట్లయితే ఆల్రెడీ నువ్వు తండ్రిని తెలుసుకుంటావు. అంటే ఆయన తండ్రి విషయాలు కూడా ఆయన చెప్తాడని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకనే దేవుని వాక్యం కేవలం వినడం మాత్రమే కాదు, కానీ అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట నేను ఎలా అర్థం చేసుకోవాలో మనం దేవుని సందులో మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని మాట వినడం కాదు, మాట వినడం కాదు, కానీ మనం దేవుని మాటను అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే హీఈస్ అన్ అన్చేంజబుల్గా, ఆయన ఎప్పుడు కూడా మారినటువంటి దేవుడు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎప్పటికీ మారని దేవుడు ఒకే విధంగా ఉంటాడండి. కీర్తనలు గ్రంథం చూద్దాం, 146 అధ్యాయం 5వ వచనం. సామ్ చాప్టర్ 146 verse 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరికి చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే యాకోబు దేవుడిని దేవుడిగా కలిగి ఉంటారో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో, ఎవరైతే దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎవరు ధన్యుడని చెప్తున్నాడు అంటే, ఎవరైతే యాకోబు దేవుడిని కలిగి ఉంటారో వారు ధన్యుడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మనము తెలుసుకోవాలంటే యాకోబు దేవుడిని తెలుసుకోవాలి. యాకోబు జీవితంలో ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు యాకోబు జీవితంలో ఒకసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యక విషయాలు యాకోబు జీవితంలో జరిగినట్లు మనకు కనబడుతుంది. కాబట్టి మరొకసారి మనము ఆ యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు యాకోబు దేవుడిగా పిలువబడుతున్నాడంటే, ఒక మనిషి యొక్క పేరుని వాడుకుంటున్నాడంటే ఎంత గొప్పగా ఆయన జీవించుంటాడో ఆలోచించండి ఒకసారి. అందుకే అటువంటి యాకోబు దేవుడిని కలిగి ఉండడం చాలా గొప్ప భాగ్యం అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదేవిధంగా చూద్దాం, యెషయా గ్రంథం 40:29 వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఇక్కడ 29, he gives power to the weak and to those who have no might he increases strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. చూడండి ఒకసారి, మనం దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద ఆనుకున్నట్లయితే, దేవుని మీద మనం మనసు పెట్టుకుని ఉన్నట్లయితే, దేవుని మీద మన హృదయం అంతా దేవుని మీద పెట్టుకున్నట్లయితే, అప్పుడు దేవుడే గొప్ప కార్యం జరిగిస్తాడు. అన్నీ దేవుడే పైకి లేవనెత్తాడు. మన జీవితంలో మరి ఆశ్చర్యకాలు జరిగించడానికి దేవుడికి మరి సాధ్యమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అదే 40-30 చూద్దాం. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. But even the youth shall faint and be weary, and the young men shall utterly fall. మనం బలం మీద ఆధారపడితే, మన శక్తి మీద ఆధారపడితే అది స్లోగా మనకి నిర్వీర్యం అయిపోతుంది. మనకు ఒక సమయం వచ్చినప్పుడు మనకి పనికిరాదు. ఎందుకంటే అది మన బలం మీద ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా మన బలం మీద ఆధారపడితే మనం నీరసపడిపోతాం.
ఎందుకంటే మనము బలం ఒకసారి ఉంటుంది, ఒకసారి మనకు బలం ఉండదు. కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే మనము వీటి మీద ఆధారపడే కంటే కూడా మనము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. అందుకే అంటున్నాడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. అందుకే అంటున్నాడు మన బలం మీద కాదు, మన శక్తి మీద కాదు, మనకున్నటువంటి ధనం మీద కాదు, మనకున్న పేరు మీద కాదు, మనకున్న ఆలోచనల మీద కాదు, మనకు కావాల్సిన దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. దేవుని శక్తి మీద ఆధారపడితే అప్పుడు ఆ బలము నిరంతరంగా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడు మారిపోదు, కాబట్టి అది ఓడిపోదు, కాబట్టి ఆయన బలం కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడు దేవుడు మనకి బలం ఇవ్వడానికి అవకాశం ఉందండి. అందుకే మన జీవితంలో మనకి ఏం కావాలంటే మనము హీ గివ్స్ పవర్ టు ద వీక్, దోస్ హూ హ్యావ్ నో మైట్ హీ ఇంక్రీజెస్ స్ట్రెంగ్త్. అందుకని 30 వచ్చు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేయవాడు ఆయనే. కాబట్టి మనకేం చేయాలంటే మనము బలహీనంగా అయితేనట్లయితే మనకి దేవుడు మనకి బలం ఇవ్వగలుగుతాడు. మనకి ఏ వయసు వచ్చినా సరే, ముసలి వయసు వరకు నేను నీతో పాటు ఉంటానని దేవుడు అన్నాడు. దేవుడు అంటున్నాడంటే మనకు తప్పకుండా ఆ వయసు వస్తుందని మనకు తెలుసు. అంటే ఇప్పుడు 10 years బ్యాక్ ఎలా ఉన్నా ఈరోజు నేను అలా లేను, తేడా వచ్చేసింది కదా. ఎందుకంటే చాలా సంవత్సరాలు మీరు చూస్తున్నారు కదా. కాబట్టి అది కాదు మనకు కావాల్సింది. ఏంటంటే నాకు దేవుని బలం కావాలి. నాకేం కావాలంటే దేవుని బలం కావాలి. దేవుని బలం ఉంటే నేను ఎప్పుడు కూడా దేవుని శక్తితోనే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మన దేవుని బలం కావాలి, దేవుని యొక్క ఆధారం కావాలి, దేవుని గొప్ప కార్యం జరిగించాలి. అలాంటిది మనకి చాలా అవసరం. అందుకే అంటున్నాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద మాత్రమే ఆనుకుంటారో, వారి యొక్క మనస్సు దేవుని మీద మాత్రమే ఆనుకుంటారు. అలాంటి వారికి దేవుడు తప్పకుండా బ్రేక్ త్రూ దయచేస్తాడు, తప్పకుండా ఒక విడుదల దయచేస్తాడు. అంత మాత్రం కాదు కానీ స్వస్థత దయచేస్తాడు, మిరకల్స్ దయచేస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే వారు దేవుని బలం మీద వారు ఆధారపడుతున్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. యూ షుడ్ నో హిస్ వర్డ్. ఆయన మాట నువ్వు తెలుసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని మాట ఎలాంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కాదు కానీ దేవుని యొక్క మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంత బలం కలవాడో, శక్తి కలవాడో నువ్వు అర్థం చేసుకుంటుంది చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. జెరమియా చాప్టర్ 30 verse 1 and 3. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. 29వ అధ్యాయంలో ఆయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాట 29:11 చూసినట్లయితే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆయనకు తెలుసు అండి, ముందే మనకు తెలుసు. ఆయనకు తెలుసు మన జీవితంలో జరగబోయే సంగతులన్నీ తెలుసు ఆయనకి. మన పరిస్థితులన్నీ దేవుడికి తెలుసు అండి. అందుకే అంటున్నాడు, కొంతమంది దైవజనులు రాసుకుంటారు. ఏంటంటే దేవుడు చేసే కార్యాలన్నింటినీ వారి జీవితంలో వాళ్ళు రాసుకుంటారు. దేవుడు చేయబోయే కార్యాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే అంటున్నాడు, చదువు. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును. దేవుడు ప్రాముఖ్యంగా చెప్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వారిని ఎక్కడి నుంచి విడిపిస్తారట? చెరలో నుంచి వాళ్ళు విడిపిస్తా అంటున్నారు. ఆ మాట ఇర్మీయాకు రాయబడినప్పుడు ఇర్మీయా ఆ మాట రాసుకున్నాడు. ఆ మాట రాసుకున్నప్పుడు ఆయన గుర్తుందనమాట. ఆయన ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా సరే ఆ మాట ఆయన ముందు ఉంటుంది అనమాట. ఆ మాట చూసినప్పుడు అనిపిస్తుంది, తప్పకుండా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఒకసారి మనకి జ్ఞాపకం ఉండదు, మర్చిపోతూ ఉంటాం. మనకు వారం రోజులకే 15 రోజులకో 1 monthకో మర్చిపోతూ ఉంటాం మనం. అలాంటి దేవుడు మనతో మాట్లాడిన మాట తప్పకుండా రాసుకోవాలి.
అందరూ రాసుకుంటే చాలా ప్రాముఖ్యం. అందుకని ద వర్డ్ దట్ కేమ్ టు జెరమయా ఫ్రమ్ ద లార్డ్ సేయింగ్ దస్ స్పీక్ ద లార్డ్. నేను చూస్తే ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి చూస్తే కనీసం ఒక 8 పుస్తకాలు ఉంటాయి. ఎందుకంటే అందులో నేను దేవుడు నాకు రాసిన మాటలన్నింటినీ రాసుకుంటా ఉన్నాను అన్నింటినీ. ఎందుకంటే దేవుడు రాసిన మాట దేవుడు ఎప్పుడో మాట్లాడుంటాడు నాతో పాటు. కాబట్టి నేను రాసుకుంటా, తప్పకుండా ఆ విషయాన్ని తప్పకుండా నేను రాసుకుంటాను. అది ఎప్పుడు నెరవేర్పు జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు మాతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే చదమ్మా. రాబో దినములలో నేను ఇశ్రాయేలును యూదావారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు వారును యూదావారు అనేటువంటి వారు నా ప్రజలు అంటున్నాడు. వాళ్ళు నా ప్రజలు నేను విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇర్మియా వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకొని ఆ మాట రాసుకున్నాడు అక్కడ. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఆ మాట రాసుకుంటే అది చాలా ప్రాముఖ్యమైన. చదవండి. రాబో దినములలో నేను ఇజ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన విడిపించడం మాత్రమే కాదు, కానీ వారి పితరులకు ఆయన ఇచ్చినటువంటి దేశమును, గొప్ప దేశములకు వారిని నడిపిస్తానని చెప్తున్నాడు. అంటే వాడు విడిపించడం మాత్రమే కాదు, కానీ వారిని గొప్ప దేశాన్ని నడిపిస్తానని చెప్తున్నాడు. అందుకే ఆ మాట రాసుకున్నాడు. ఎందుకంటే ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట, మరి గొప్ప మాట. కాబట్టి ఈ మాట నేను రాసుకుంటానని చెప్పి ఆయన రాసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడే మాట నీకు కనుక అది చాలా ప్రాముఖ్యం అనిపిస్తే తప్పకుండా ఆ మాట రాసి పెట్టుకో. ఆ మాట పలుకుతూ ఉండు, ఆ మాటతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. దేవుడు తప్పకుండా ఆ కార్యం నీ జీవితంలో జరిగించడానికి అవకాశం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఒక 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 రైతు చూసినట్లయితే ఒక ఒక పొలం దగ్గరికి వెళ్తే అక్కడ సరిగా పెరిగినటువంటి కొన్ని చెట్లు ఉన్నప్పుడు మొదట ఏమనుకుంటాడంటే ఇది పని చేయట్లేదు కాబట్టి దీన్ని తీసేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ తను ఆలోచించుకుంటాడు, ఏమనంటే ఇంకో కొద్దిగా సమయం ఇద్దాము, ఇస్తే దీన్ని ఇంకా ఇది నా కొరకు మంచిగా చేయబడుతుందేమో అనే ఉద్దేశం. అంటే దేవుడి ఉద్దేశాలు ఆ విధంగా ఉంటాయి. దేవుడు ఎప్పుడు కూడా పనికిరాడు వీడని చెప్పి అన్నీ నరికాడు దేవుడు వెంటనే అవకాశం ఇస్తాడు మనకి. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశాన్ని బట్టి మనం పైకి లేవాలి, ఇంకా నిలబడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఇంకా ఆనుకోవాలి. మనం ఇంకా ఎక్కడెక్కడైతే మన పొరపాట్లు ఉన్నాయో వాటిని దేవునికి అప్పగించుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుని మీద ఆనుకుంటే మనకి అది చాలా ప్రాముఖ్యని దేవుని మనకి తెలియజేస్తుందండి. అందుకే ఆయన ఏమనుకున్నాడంటే అనుకున్నాడు, ఈసారి ఐ విల్ చూసి నేను దీన్ని ఇప్పుడే కొట్టే ఎందుకంటే దీనికి ఒక సమయం ఇస్తాను. ఈ సమయం బట్టి మళ్ళీ ఈ చెట్టు పెరిగితే తప్పకుండా దీన్ని నేను వాడుకుంటానని చెప్పి దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు మన అందరి పట్ల వాడుకుంటాడు. మనం పనికిరామని చెప్పి దేవుడు పక్కకు తోసేసే దేవుడు కాదండి. మన దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పట్ల నా పట్ల దేవుడు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఒకసారి మన గురించి ఆలోచిస్తే మాత్రం మనకు ఎన్నో తేడాలు ఉంటాయి, ఎన్నో మనకి వేరే ఆలోచనలు ఉంటాయి, వేరే ఉద్దేశాలు ఉంటాయి. కానీ దేవుడు మాత్రం మన పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఐ నో ద థాట్స్ ఐ థింక్ టువర్డ్ యూ. నేను నీ పట్ల కలిగిన ఉద్దేశాలు అవి మంచివే కానీ హానికరమైన కాదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. హల్లెలూయా. చూద్దాం. కీర్తనల గ్రంథం 40:1-3 యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చూడండి, ఆయన సహనంతో కనిపెట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ ఏంటంటే ఆయన చదువు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నాకు నా మొర్ర ఆలకించెను. కట్ చేయలేదు దేవుడు నన్ను, అక్కడ కట్ చేయలేదు దేవుడు. నన్ను పనికిరావు అని చెప్పి పక్కకు పెట్టలేదు దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో, దేవుడు ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నిలబెడతాడో, ఈ భూమి మీద ఎంతకాలం నిలబెడతాడో ఆ ఉద్దేశ ప్రకారం దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. మనకు అపవాది ఎన్నో ఇబ్బందులు కలుగు చేయొచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు మనకు రావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో విషయాలు వస్తాయి. కానీ దేవుని ఉద్దేశం మాత్రం ఎప్పుడు మన జీవితంలో నెరవేర్పు జరుగుతుందండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. నాశనకరమైన గుంటల్లో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అట్లా పక్క పడేసే దేవుడు మన దేవుడు కాదండి. మన దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడే దేవుడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథంలో 40:31 చూసినట్లయితే, ఇర్మియా 40
31 I think. verse 31. Isaiah 40 verse 31. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగా 31 verse 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం యెహోవా పొందుదురు. కొరకు ఎదురు చూసేవారు వాళ్ళు ఎప్పుడు కూడా నూతన బలమును పొందుకుంటారు. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే మనల్ని బలహీనపరుస్తాయి కొన్ని విషయాలు. హెల్త్ సమస్యలు, ఆర్థిక విషయాలు, లేదా జాబ్లో ప్రాబ్లం, లేదా ఆ ప్రాబ్లం, ఏదో సమస్య మనల్ని అపవాది ప్రణాళిక ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఉద్దేశం అది. వాడి ప్రణాళిక, వాడి ఉద్దేశం ఎప్పుడు ఏంటంటే మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఏదో రకంగా ఎవరిని ఏ రకంగా వెనక్కి లాగాలో వాడికి బాగా తెలుసు. కాబట్టి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బట్ దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే నూతన బలమును మనం పొందుకోవాలి. మన జీవితంలో బలహీనత కలుగుతుంది కాబట్టి ఈ బలహీనత నుంచి నూతన బలమును దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడం చాలా ప్రాముఖ్యం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మనం చేయాల్సింది ఏంటండి, బట్ దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దే స్ట్రెంగ్త్. రెన్యూ స్ట్రెంగ్త్. నీ బలమును తిరిగి పొందుకోవాలి. బలహీనత ఉంటుంది మనకు తప్పకుండా. శరీరంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఏదో బలహీనత ఉంటుంది కానీ మనకు దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ద్వారా మనకి నూతన బలం వస్తుంది. చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు అంటే ఈ వారంలో దేవుడు మనతో అంటే ఈ యొక్క థర్స్డేస్ ప్రేయర్స్ అంతా కూడా దేవుడు మాట అంటే న్యూ సీజన్ అని మాట్లాడారు. దేవుడు నూతనమైనటువంటి కాలము, నూతనమైన కాలం దేవుడు మనతో మాట్లాడారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఉన్నవారు అందరూ కూడా మర్చిపోకండి. మరి ఈ యొక్క థర్స్డేస్ ప్రేయర్ అప్పుడు మాత్రము అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అంటే ఇంకా ఏదైనా అవసరం ఉంటే మనం ఏం చేయలేము, కానీ ఒకవేళ మాత్రం వీలైతే మాత్రం అందరూ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు ఒక నూతనమైన కార్యము దేవుడు జరిగిస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, రావడానికి అయితే ప్రయత్నం చేయండి. అందుకే అన్నాను, మీరు రావడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క శక్తితో బలంతో ముందుకు రావడానికి మీరు ప్రయత్నం చేయండి. అందుకే అన్నాడు, బట్ దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు నూతన బలమును పొందుకుంటారని చెప్తుంది. అంటే దేవుని యొక్క బలము, దేవుని బలం ఉంటే నేను వెళ్ళిపోతాను, నేను ఉంటాను అక్కడ అని ఒక ఆలోచన మనకు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు అక్కడ ఉంటావు. అక్కడ లేకపోతే నువ్వు అనుకుంటే నీ మనసులో అనుకుంటే చాలండి, నేను ఉంటాను అంటే తప్పకుండా అక్కడ ఉంటాను. కాబట్టి అందుకే అంటున్నాడు, చదువు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూడండి, ఆ నూతన బలమును నువ్వు పొందుకుంటే తప్పకుండా దేవుడు అంటున్నాడు, దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్. మనము ఆ 10 రోజులు ప్రార్థన మనం పెట్టుకున్నాం. 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు అందరినీ అభిషేకించిన తర్వాత బలహీనత కలుగు చేయడం ద్వారా మిగతా మనము కొనసాగించలేకపోయాం. బట్ వీఆర్ నాట్ వరీ అబౌట్ దట్. మనం దాన్ని బట్టి మనకి ఏమాత్రము చింత లేదు. మనకి ఈరోజు కాకపోతే దేవుడు మనకి ఇంకో దినాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనం ఇంకో దినాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంకో విషయం తెలుసా మీకు లేదో, మీరు అప్పుడు స్పెషల్ ఆఫరింగ్స్ తీసుకున్నాం, కానీ ఆఫరింగ్స్ని మాత్రం మేము వాటిని ఏమి చేయలేదు, అట్లా పెట్టాం మేము. ఎందుకంటే మేము అనుకున్నాం 10 డేస్లో మనం అందరం కలిసినప్పుడు దాన్ని పెట్టి అందరి కోసం ప్రార్థన చేయాలని చెప్పి నేను ఎంతో అనుకున్నా. కానీ అక్కడ అపవాది ప్రణాళిక, ఆ రోజు నేను కొండకి వెళ్ళడము, అక్కడ ప్రార్థన చేయడము, దుష్టుడు ప్రణాళిక చాలా వేరే ఉంది కాబట్టి వాడు అటువంటి వాడు ప్రణాళిక వేసుకున్నాడు. కానీ దేవుడు మనకి ఇంకొక బలాన్ని ఇస్తాడు, మనకు నూతన బలాన్ని ఇస్తాడు తప్పకుండా. మనం అక్కడితో ఆగిపోవడానికి కాదు, మనం దాన్ని దాటి ముందుకెళ్ళడానికి మనం అక్కడ ఉన్నాం. కాబట్టి ఆ ఆఫరింగ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎప్పుడు తీసుకున్నామో నాకు గుర్తులేదు, న్యూ ఇయర్కి తీసుకున్నాం అనుకుంటా, కానీ అవి అక్కడే ఉన్నాయి, అవి ఏం చేయలేదు.
ఎందుకనంటే నేను అనుకున్న 10 డేస్లో తప్పకుండా వాటిని తీసుకొచ్చి అందరి మధ్యలో పెట్టి ప్రేయర్ చేసి అప్పుడు మనం ఇంకా ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిని పొందాలనే ఉద్దేశంతో జరిగించాను. కానీ దాన్ని అక్కడ ఆపేశాడు వాడు. కాబట్టి అవి అక్కడే ఉన్నాయి, మళ్ళీ తీసుకొద్దాం. తప్పకుండా దాన్ని తీసుకొచ్చి మనం మళ్ళీ ప్రార్థన చేద్దాం దాని గురించి. దేవుడు తప్పకుండా మనకి కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో తప్పకుండా మనము దేవుడు మనల్ని బలహీనపరిస్తే దాన్ని దాటుకొని నూతన బలం పొందుకొని మనం ముందుకు వెళ్ళటానికి చాలా ప్రాముఖ్యం. అందుకే అంటున్నాడు, దోస్ హు వెయిట్ ఆన్ ద లార్డ్ షాల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎవరు పొందుకోవట్లేదు? ఎవరు బలం పొందుకోవట్లేదు? హల్లెలూయా. తప్పకుండా దేవుని బలం మనకుంటుందండి. మనకున్నటువంటి ప్రతి ఆలోచన దేవుని యొక్క దృష్టిలో ఉంది. కాబట్టి మనం ఎంత మాత్రం బలహీనపడడానికి అవకాశం లేదు. దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. అందుకే తర్వాత ఏమంటున్నాడు? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక ఏమంటున్నాడు? కిందికి వెళ్ళిపోతారు, సమస్యలు బట్టి కిందికి వెళ్ళిపోతారు అందరూ కూడా. మీరు అని చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇంకా మనము పైకి వెళ్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి మనము ఆ దేవుని శక్తిని పొందుకొని ముందుకు వెళ్దాం. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట 31వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము నూతన బలాన్ని పొందుకుందాం, నూతన శక్తిని పొందుకుందాం తప్పకుండా. బట్ దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దే స్ట్రెంగ్త్, దే షల్ మౌంట్ అప్ విత్ వింగ్స్ లైక్ ఈగల్స్. అపవాదికి కొన్నిసార్లు సరిపోదు, కొంతమంది అంటే పడదు. వాళ్ళు వాడిని ఎప్పుడు పట్టుకుందామని రెడీగా ఉంటాడు. వాడు ఎప్పుడెప్పుడు వాడు పట్టుకుందాం అని చెప్పి రెడీగా ఉంటాడు. ఐఎమ్ ద వన్ ఆఫ్ దట్ పర్సన్. వాడు చాలా ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకనంటే మనము దేవుని శక్తిని, దేవుని బలంతో ముందుకెళ్ళాలని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే మరొకసారి మనము బట్ దోస్ వెయిట్ ఆన్ ద లార్డ్ షల్ రెన్యూ దే స్ట్రెంగ్త్, దే షల్ మౌంట్ అప్ విత్ వింగ్స్ లైక్ ఈగల్స్, దే షల్ రన్ అండ్ నాట్ weary, దే షల్ వాక్ అండ్ నాట్ ఫెయింట్. చదవ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. The Bible says the true patience is waiting without worrying. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక దైవజనుడు రాశారంటే నిజమైనటువంటి సమాధానము ఈజ్ వెయిటింగ్ వితౌట్ వరింగ్. మనం ఏమాత్రం కూడా చింతపడకుండా ఉండడమే మరి నిజమైన సమాధానముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరొకసారి వెయిట్ చేద్దాం, మనం దేవుని మీద ఆధారపడదాం. మరొక మాట చూసుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. రోమన్స్ చాప్టర్ 8 verse 25. రోమన్స్ చాప్టర్ 8:25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో మనము వేచి ఉండాలి. వెయిట్ చేద్దాం. దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఇవ్వాలి కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతల ఎల్లుండు, లేకపోతే ఒక మంత్ తర్వాత, సంవత్సరం తర్వాత, ఎప్పుడైనా సరే వీ విల్ వెయిట్ అపాన్ ద లార్డ్. మన దేవుడి మీద ఆధారపడదాం. సో దట్ వాట్ విల్ హ్యాపెన్, ఐ విల్ రెన్యూ అవర్ స్ట్రెంగ్త్. మన యొక్క బలము నూతన పరచబడుతుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే మరొకసారి మనము దేవుని మాట జ్ఞాపకం చేసుకుందాం. అందుకే కృప అనేది మనకు చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఆ కృప ఎలా ఉంటుందంటే, ఇట్ గివ్స్ జాయ్, ప్లెజర్, డిలైట్, చామ్ అండ్ లవ్లీనెస్ అండ్ ఎన్నో గొప్ప కార్యాలు ఆ కృప ద్వారా మనం పొందుకుంటామని చెప్పి మరొకసారి మనము దేవుని మీద ఆధారపడదాం. దేవుని కార్యాలు మన జీవితంలో పొందుకుందాం. తప్పకుండా దేవుని ఉద్దేశాలు మన లైఫ్లో నెరవేర్పు జరగడానికి మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేస్తాం, లేచిన పెడదాం.